ఇప్పుడు సంక్షిప్త సమాచారం. వ్యవసాయాన్ని లాభసాటిగా మలిచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగ సంచాలకులు డాక్టర్ రాజిరెడ్డి వరంగల్లో కోరారు. మధ్య తెలంగాణ మండల విస్తరణ సలహా సంఘం సమావేశానికి హాజరైన రాజిరెడ్డి పరిశోధనా ఫలాలు రైతుల చెంతకు వెళ్లేలా చర్యలను విస్తృతం చేస్తున్నామన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు గురించి శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు వివరించారు. అలాగే రానున్న ఖరీఫ్ సీజన్కు రైతులు ఎలా సమాయత్తం కావాలనే దానిపై సూచనలు చేశారు. వరిలో వరంగల్ 347, పెసరలో WGG 42, MGG 351 రకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం వల్ల స్వరాష్ట్రంలో ఆశించిన ఫలితాలను పొందవచ్చని రాజిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే మన ప్రాధాన్యతలు మారిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు మళ్ళీ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రం తరచుగా ఈ కరువు కాటకాలను ఎదుర్కొంటుంది కాబట్టి ఒక పైర్ల మీదనే, వ్యవసాయం మీదనే ఆధారపడకుండా వాటికి సంబంధిత ఏదైతే అంశాలు ఎంటర్ప్రైజెస్ ఉంటాయో, పౌల్ట్రీ కానివ్వండి, డైరీ కానివ్వండి, ఫిషరీ కానివ్వండి, ఇవన్నిటిని సమీకృత వ్యవసాయం మీద దృష్టి సాధించడం, చాలా మంచి అవగాహన ఉన్నటువంటి యువకులు ముందుకు వస్తూ ఉన్నారు. అదే దిశగా మేము మా యొక్క సూచనలు కూడా చేస్తూ యువకులను బయటికి పోకుండా చూడడం అనేది మా ముఖ్యం.